పవర్ ట్రిప్ అయిపోయినట్టుంది. నేను క్యాండిల్స్ తీసుకొని వస్తాను. రాకా, నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఇది చాలా తప్పు రేఖ. నేనేం ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ తీసుకొచ్చానో తెలుసా? నేను తెస్తే నువ్వు తింటావు అని. కానీ నేను ఇప్పుడు కేవలం ఉన్నతి ధ్రువుల గురించే నేను ఆలోచిస్తున్నాను. పాపం వాళ్ళు ఏవైనా తిన్నారో లేదో, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో. నిజం చెప్పాలంటే నీ గురించి నాకు కూడా దిగులుగానే ఉంది. కానీ తనని చూసుకోవడానికి అక్కడ అందరూ ఉన్నారు. అండ్ రేఖ తను మనకి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉందంతే. అండ్ నీ భర్త ఇక్కడ నీ కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నాడు. అయినా నువ్వు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఏంటి, మీరేమీ తినలేదా? లేదు. అయినా ఒక భార్య భర్త కళ్ళ ముందు మొహం మార్చుకొని కూర్చుంటే మరి ఆ భర్తకి ముద్ద గొంతు ఎలా దిగుతుంది చెప్పు? రాఘవ్, మీరు ప్లీజ్ చకచక తినేయండి. ఆనండి. నో, ముందు నువ్వు తిను. నువ్వు మళ్ళీ నీ మాటని తప్పితే ఇంతకు ముందులాగా వాహ్, నా కూతురు తన బిడ్డని పోగొట్టుకుంది. కానీ మీ ఇద్దరిని చూడండి, క్యాండిల్ లైట్ డిన్నర్. భోజనం చేయడం సంగతి తర్వాత, తను ఈ బాధ నుంచి బయటికి రాలేకపోతుంది. ఇంకా రేఖ, ఇంత చేసిన తర్వాత నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదా? అమ్మా, నేనే రేఖని భోజనం చేయమని చెప్పాను. లేదంటే తన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అయితే నువ్వు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాఘవ్. ఉన్నతి నీ చెల్లి. ఒకప్పుడు నీకు తను చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు నీకు రేఖ మీద ప్రేమ పుట్టేసరికి నువ్వు ఉన్నతిని తనని మర్చిపోయావా? నువ్వు ఉన్నతి స్థానాన్ని రేఖకిచ్చేశావు. అంటే దాని అర్థం నీకు ఉన్నతి బాధ కూడా తెలియట్లేదని కాదు కదా. అమ్మా, అసలు నువ్వు ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఉన్ని ఎంత బాధపడుతుందో బాగా తెలుసు. అలా అనిపించట్లేదు. అమ్మ అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? నువ్వేం దిగులు పడుకో, నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. వద్దు రాఘవ్, ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్ళి నా తరపున మాట్లాడితే ఆంటీ ఇంకా బాధపడతారు. కానీ అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నాకు తెలుసు రాఘవ్. అందుకే ఇక నన్ను నేనే కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే నన్ను నేనే సముదాయించుకోవాలి. ముఖ్యంగా ఈ టైంలో నా తల్లుల ఇద్దరి ఆశీర్వాదం కూడా నా నుంచి దూరం అవుతున్నప్పుడు ధ్రువు కూడా అమ్మను నాతో బంధాన్ని వదులుకోమని మొండిగా చెప్పేశాడు. ఇప్పుడేమో నర్మదా ఆంటీ కూడా